గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పడంతో ఆ యువకుడు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడో చూడండి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు చూస్తున్నారుగా. మధ్యప్రదేశ్ నుంచి చాలా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో డీటెయిల్స్ చూస్తే మధ్యప్రదేశ్కు చెందినటువంటి రాజేంద్ర అనే యువకుడు ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ అమ్మాయి సడన్గా బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. చాలా గ్యాప్ కూడా వచ్చింది. అయితే మొన్న బుధవారం రోజు ఈ యువకుడు ఆ అమ్మాయి ఏదో ఒక నడి రోడ్డు పైన మాట్లాడుకున్నారో ఘర్షణ పడ్డారో తెలీదు. అతను ఒక చోట అప్పటికే షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాయి, వెరీ 2 early hours అనమాట. అతను అక్కడ అలా బైక్ ఆపగానే అమ్మాయి కొంత దూరం ముందుకు వెళ్ళి నడుచుకొని మళ్ళీ కోపంతో ఏదో చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువునో రాయినో తీసి అతని మీదకి ఇసిరేసింది. అప్పటి వరకు ఒక సైడ్ని బైక్ పై ఆపి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇమీడియట్గా దానికి రియాక్షన్ ఎలా ఇచ్చాడంటే ఫుల్గా బైక్ని రేస్ చేసి ఆమెను గుద్దేసి చాలా బలంగా గుద్దేసి పారిపోయాడు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పడిపోయినటువంటి ఆమెను తీయకుండా ఇంత బలంగా ఒక అమ్మాయిని ఎవరు ఉద్దేశపూర్వకంగా హిట్ చేసి పారిపోతున్నారు అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కొంతమంది దగ్గరికి వెళ్ళి లేపి ఏంటి అని అడిగి తెలుసుకుని అమ్మాయిని అయితే హాస్పిటల్కి తరలించడంతో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఉద్దేశపూర్వకంగా అతి వేగంగా వచ్చి అమ్మాయిని గుద్దేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అతను అలా హిట్ అండ్ రన్ చేయడం వల్ల అమ్మాయికి సివియర్గా పెయిన్ రావడమే కాదు గాయం కూడా జరిగింది. ప్రస్తుతానికి ట్రీట్మెంట్లో ఉంది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైనా నో చెప్తే వాళ్ళపైన ఒక కక్ష పెంచేసుకోవడం, లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రేమ బాండింగ్ ఇవన్నీ పక్కన పెట్టి పూర్తిగా రివెంజ్ వైపు వెళ్ళటం, నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అనేటటువంటి ఒక బలమైన ఆలోచన, ఇవన్నీ క్షణికావేశంలో రివెంజ్ తీర్చుకోవటానికి ఎలా దాడులు చేస్తున్నారో మనం చూస్తున్నాం. చాలా చోట్ల ప్రేమ విఫలం అవ్వటం ఒక ఎత్తు అయితే ఇలా కొన్నాళ్ళ పాటు ప్రేమించుకొని అర్ధాంతరంగా మరొకరి మోజులో పడడం వల్ల, లేకపోతే ఇంట్లో ఒప్పుకోలేదన్న కారణంతో అటు అబ్బాయి కావచ్చు ఇటు అమ్మాయి కావచ్చు బ్రేకప్ చెప్పేసి ఇక చాలు మనం వదిలేద్దాం ఈ ఫ్రెండ్షిప్ని, వదిలేద్దాం ఈ లవ్ని, నార్మల్ అయిపోదాం, నీకు నాకు ఇంకా సంబంధం లేదు అని మాట్లాడేసుకుంటారు. చాలా ఈజీగా అది జరుగుతుంది. ఆ తర్వాత ఎవరో ఒకరు మాత్రం ఈ పెయిన్ని చాలా గట్టిగా తీసుకుంటారు, చాలా బలంగా తీసుకుంటారు. దాంతో కోపం కూడా పెంచుకుంటారు. ఆ ఉన్న ప్రేమ ఇన్నాళ్ళు కొనసాగినటువంటి జర్నీ మొత్తం రీకలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి చేసేయాలి, మనకు దక్కలేంది మరొకరికి దక్కకూడదు అనే ఆలోచన కావచ్చు. అయితే ఈ సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు బట్టి మనం ఎవరిని జడ్జ్ చేయలేం ఇందులో. కానీ ఒకరినొకరు హింసించుకోవాలి అన్నదాకా వాళ్ళ మధ్య విరుద్ధం పెరిగింది అంటే ఏమనుకోవాలో కూడా అర్థం కావటం లేదు. బట్ ఒకవేళ అదే స్పీడ్తో ఆ అమ్మాయిని గుద్ది ఆమె ఇమీడియట్గా చనిపోతే ఎవరు కారకులు అవుతారు? ఎంత డ్యామేజ్ జరుగుతోంది? తను కూడా జైలు పాలవుతాడు కదా. ఎందుకు ఇవన్నీ ఆలోచించుకోకుండా క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కాలేదు. ఒకరు వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలవాలి, మళ్ళీ తను ఏదైనా కన్విన్స్ చేస్తే మారటానికి అవకాశం ఉంటుందని ఇటు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ ఇక ఇది కుదరదు అనుకున్నప్పుడు ఒకరినొకరు గాయపరుచుకోవాలనుకోవడం, చంపేయాలి అనుకోవడం మాత్రం చాలా దారుణం. చాలా చోట్ల సుపారీలు ఇచ్చి మరి ఒకవేళ లవ్ బ్రేకప్స్ అయిపోతే కనుక వాళ్ళు చంపేయడానికి, హత్యలు చేయించడానికి ప్లాన్లు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చాలానే చూసాం. లేదంటే అబ్బాయి వెళ్ళి అమ్మాయిని గాయపరచడమో, పేకలు కోసేయడమో ఇట్లాంటివి చూసాం. అలాగే అమ్మాయిలు కూడా చాలా వేధించి అబ్బాయిలు జీవితం నాశనం అయిపోవడానికి కారకులు అయిన వాళ్ళు కూడా చూసాం. ఇటు ఎవరిని మనం వెనకేసుకొని రావటం లేదు, కానీ ఇద్దరు వైపు కూడా చాలా తప్పు ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఈ రివెంజ్ల వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు, అమ్మా నాన్నలు ఎంత సఫర్ అవుతారో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రేమ కాస్త ఇప్పుడు నడి రోడ్డు పైనకి పంచాయతీగా మారినటువంటి ఈ వ్యవహారంతో ఇప్పుడు ఆ అమ్మాయి అయితే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఆ యువకుడిని ట్రేస్ అవుట్ చేసి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు మాత్రం ఈ ప్రేమకి కాదు కదా, వీళ్ళిద్దరు ఆ బాండింగ్ని యాక్సెప్ట్ చేసే పనే లేదు అంటూ తెగేసుకొని కూర్చున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన కూడా చాలా బాధాకరమైన విషయమే. నిజంగా అమ్మాయి ప్రాణాలు పోయి ఉంటే ఎంత డ్యామేజ్ జరుగుండేది.